తిరుపతి మహతి రోడ్లోని శ్రీరామచంద్ర పుష్కర్ నందు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉదయం నడకలో పాల్గొని మహిళా వాకర్స్ ఎమ్మెల్యే ఆరణికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఆరణికి స్వీట్స్ తినిపించి ఆరోగ్యంగా కలిగి మరింతగా ప్రజాసేవ చేయాలని వారు కోరారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతిరోజు నడక వల్ల ఆరోగ్యం పెంపొందుతుందని, తద్వారా రోగాలు దరిచేరవని తెలిపారు. అక్కడ ఉన్న మహిళలను వాకర్స్ను పేరు పేరున పలకరించి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. వారి కుటుంబాలు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, కార్పొరేటర్ రేవతి, పొన్నాల చంద్ర, బెల్లంకొండ సురేష్, టీడీపీ నాయకులు మునిరామయ్య, దినకర్, బలరామకృష్ణ, భాగ్యమ్మ, లక్ష్మమ్మ, సరస్వతి తదితర మహిళా వాకర్స్ పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర పుష్కరిణి ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన పార్కు మరియు అందులో వాకింగ్ ట్రాక్, రకరకాలుగా ఈ పార్కులో యోగా కార్యక్రమాలు కానీ, బ్యాడ్మింటన్, షటిల్ కానీ, ఇంకా వ్యాయామ ప్లేసులు కానీ, ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ మట్టితో బాగా శుభ్రంగా లెవెల్గా చేసి పెట్టారు. చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చటి వాతావరణం, చెట్లు, పుష్పాలు, ఒక వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి వాకింగ్ ట్రాక్ ఉండడం తిరుపతి ప్రజలు చేసుకున్న పుణ్యం. ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి 5 గంటల నుంచి కూడా రకరకాలమైన యోగా కార్యక్రమాలు, వాకింగ్, ఇంకా ఎక్సర్సైజులు, ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలనేసి కూడా తిరుపతి ప్రజలు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక ఉదయాన్నే 1-2 గంటలు టైం దీనికి ఈ యోగాకు, వాకింగ్కు, ఈ కార్యక్రమాలకు ఏర్పాటు చేసుకుంటే ఆ రోజంతా కూడా శారీరకంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తిరుపతి ప్రజలు కోరుకునేది ఒకటి, తిరుపతిలో దాదాపు 15-16 ప్లేసులు, పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. అవుట్లలో ఎక్కడోళ్ళు అక్కడ ఉదయాన్నే, సాయంకాలం ఎప్పుడు వీలుపైతే అప్పుడు రోజులో 1 గంట 2 గంటలు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో వివిధ రకాలైన వ్యాయామాలు చేయాలని కోరుకుంటూ తిరుపతి ప్రజలకు మరొకసారి అత్యధిక మెజారిటీతో గెలిపించిన తిరుపతి ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా సోదరులందరూ కూడా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టడం, ముఖ్యంగా ఈ డివిజన్ కార్పొరేటర్ రేవతి సికే రేవతి గారి ఆధ్వర్యంలో మహిళా సోదరులందరూ కూడా రావడం, వారు కూడా ఈ వాకింగ్లో పాల్పంచుకోవడం, ముఖ్యంగా వచ్చిన వెంటనే ఉత్సాహంగా, సంతోషంగా రాఖీ పండుగ రోజు ఒక సోదరిగా, ఒక అన్నకు రాఖీ కట్టారంటే అందరికీ కూడా, చెల్లెమ్మలకు, అక్కలకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.